హోలీ స్వర్గం విశిష్టత. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరు రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి ఘడియలో చేయు దీపారాధనను హోలీ స్వర్గం దీపారాధన అందురు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం. పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక అనగా చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు గాని ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరు కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడళ్ళు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పి ఇంటి వద్దే వదిలేశారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవద్నామ పారాయణ చేసుకుంటుండేది. పోలమ్మకు ఆయుర్దాయం తీరింది. సునాయాస మరణం కలిగింది. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళ్తున్నదని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు. నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమయ్యింది. ధన్యవాదాలు.